ప్రజలు అర్జీల ద్వారా తెలిపిన సమస్యలను తప్పకుండా పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ చైత్రవర్షిణి పేర్కొన్నారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ అర్జీలను పీడీ చైత్రవర్షిణి స్వీకరించారు. కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలోని దోబిఘాట్ స్థలాన్ని రక్షణ కల్పించి దోబిఘాట్ నిర్మాణాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు ఆధ్వర్యంలో రజకులు పాడా కార్యాలయంలో పీడీ చైత్రవర్షిణికి వినతిపత్రం అందజేశారు. దోబిఘాట్ స్థలాన్ని సర్వే చేయడానికి అధికారులు వెళ్తే కబ్జాదారులు దాడులకు పాల్పడుతున్నారని కోనేటి రాజు పీడీ చైత్రవర్షిణికి వివరించారు. అదేవిధంగా పిఠాపురం పట్టణం ఇందిరానగర్లో అక్రమ కట్టడాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త పెదపాటి బాలకృష్ణ పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వచ్చిన సర్వేను కూడా కొలవకుండా అడ్డుకోవడం జరిగింది. దాని మీద ఏంటంటే మా రజకులందరూ కూడా ఇది మా స్థలంలోకి ఎవరో రావడానికి ఏం లేదు, మీకు సంబంధం లేదని గొడవ పెడితే వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని లోపడేయించడానికి చూస్తూ ఉన్నారు. అయితే ఒకటే చెప్పాము, మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకేంటంటే పీడీ గారు మరి ఈ విషయాన్ని గమనించి వెంటనే సర్వేని కాకేసి సర్వేతో సహా పోలీసులతో అక్కడ సర్వే చేయించి మాకు పట్టా ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. అదే కాకుండా అక్కడ వృత్తి నిర్వహణ కోసం దోబిఘాట్ కావాలి, అలాగే బలలు కావాలి, బోర్డు కావాలి, అనేక సౌకర్యాలు చుట్టేపు ఫెన్సింగ్ కావాలి. ఇవన్నీ కూడా ఏంతామని మరి మేడం గారు హామీ ఇచ్చారు. హామీని వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం.